బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తో ప్రతీకారంతో రగిలిపోతున్నారు మావోయిస్టులు 29 మంది మావోయిస్టులను పార్టీ కోల్పోయింది ప్రతీకారం తప్పదు అంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంద్రవేలి స్ఫూర్తిగా పోరాటం చేస్తామంటూ ఒక లేఖ విడుదల చేశారు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఈ లెటర్ తో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం కూడా నెలకొంది నమ్మక ద్రోహం వల్లే ఎన్కౌంటర్ జరిగింది అని మావోయిస్టులు అంటున్నారు అసలు ఎలా జరిగిందనే దానిపై మావోయిస్టులు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఒక లెటర్ మాత్రం రిలీజ్ చేశారు ఇంద్రవెల్లి మృత వీరులు మృత్యుంజయులు అంటూ ఆ లేఖను విడుదల చేశారు ప్రతీకారం తప్పదు అంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు రవినాయక్ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ నేపథ్యంలో భద్రతా బలగాలు ఏ విధంగా అప్రమత్తమవుతున్నాయి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొని ఉంది ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు అయితే ఇది నమ్మక ద్రోహం వల్ల జరిగిన ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టులు చెప్తున్నారు ఇంద్రవేలి స్ఫూర్తిగా పోరాటం చేస్తామంటూ లేఖ రాశారు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు కాల్పుల మూతతో దద్దరిల్లిపోయింది అడవి ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు దీంతో ప్రతీకారం తప్పదు అంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు ఈ హెచ్చరిక లెటర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ తో మాట్లాడదాం రవినాయక్ ఈ లెటర్ ని భద్రతా బలగాలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయి ఆల్రెడీ ఎన్కౌంటర్ తోనే ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంటే ఇప్పుడు ప్రతీకారం తప్పదు అంటూ మావోయిస్టులు లెటర్ విడుదల చేశారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పూర్తిగా దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే అయితే దీంట్లో ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 29 మంది చనిపోయిన తర్వాత వరుసగా ఆ మావోయిస్టు పార్టీ లేఖలు రిలీజ్ చేస్తూ ప్రధానంగా జరిగిన యథార్థంపై చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాంతో పాటు ఛత్తీస్గఢ్ లో ఆ ఒక నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారం ప్రకారమే ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి దీనిపై ప్రతీకారం తప్పదు అని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది దాంతో పాటు ఏదైతే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఇటీవల 2 రోజుల క్రితం వరుస లేఖలు కూడా రిలీజ్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తం మీద ఆంధ్ర మహారాష్ట్ర సరిహద్దులు కావచ్చు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు కావచ్చు ఒక్కసారిగా సంచలనంగా మారే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎన్నికలు ఈరోజు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు కూడా ఉన్న పరిస్థితి అయితే దీనికి గాను మావోయిస్టులు ఏదన్నా ఘాతకాన్ని కొడికడతారా అనే కోణంలో కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎన్కౌంటర్ సంబంధించిన అంశం కాస్త దేశంలో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇది కాస్త సంచలనంగా మారిన పరిస్థితి మావోయిస్టు పార్టీకి అతిపెద్దగా నష్టంగా కూడా ఇటు నిపుణులు భావిస్తున్న పరిస్థితి మావోయిస్టు కమిటీ ప్రధాన నాయకులు కూడా దీనిపై ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నట్టు పూర్తిగా మనకు సంబంధించి పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటు పోలీసుల తరఫున ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్య నాయకులను టార్గెట్ చేసి ముందుకు నడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో ఒక అంబుష్ వేశారు ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో బిఎస్ఎఫ్ క్యాంప్ తో పాటు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన స్పెషల్ రిజర్వ్ ఫోర్స్ కి సంబంధించిన క్యాంప్ చేసి పూర్తిగా గస్తీ కాస్తున్న పరిస్థితి కనబడుతుంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు డ్రోన్ల ద్వారా ప్రతి కదలికను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ పై ఎప్పుడు ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడవలసి వస్తుంది కాబట్టి దీనికి అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఇప్పటికే ఇందిరా కళ్యాణ్ ఎస్పీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ కాస్త సంచలనంగా మారిన విషయం తెలిసింది అయితే వరుస లేఖలతో ఒక రకంగా భయం పుట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు వరుస లేఖలతో జరుగుతున్న యథార్థాలపై మావోయిస్టులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కూడా ఇటు భద్రాచలం డివిజన్ కమిటీ నుంచి కూడా పూర్తిగా ఒక లేఖ రిలీజ్ అయిన పరిస్థితి ఇంద్రవెల్లి స్థూపం మీద మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లిలో జరిగిన ఏదైతే యథార్థం ఉందో అమరవీరులకు సంబంధించిన త్యాగాలు మర్చిపోకుండా అన్ని సెమినార్లు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు నిర్వహించుకునేలాగా చూడాలని అధికార ప్రతినిధి
ఆ మావోయిస్టు పార్టీ జగన్ ద్వారా కూడా లేఖ రిలీజ్ అయిన పరిస్థితి. అంటే మావోయిస్ట్ నమ్మక ద్రోహం వల్లే మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిందని అంటున్నారు. కోవట్లు ఎవరినైనా గుర్తించామని ఏమైనా చెప్తూ ఉన్నారా? లేఖలో ఎవరి పేర్లైనా రాశారా? రోహిత్, ప్రధానంగా ఎన్కౌంటర్ సంబంధించి పూర్తిగా ఎన్కౌంటర్ అయిన 20 గంటల్లోనే అంటే 12 గంటల్లోనే ఇటు బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఉప సర్పంచ్ను హత్య చేసినట్టయితే ఇప్పటికీ మనకు అక్కడ సమాచారం ఉంది. వాస్తవంగా ఈ సమాచారం ఆయనే ఇచ్చుంటాడా లేకపోతే దీనికి ప్రతీకారంగా చేశారన్న దానిపై పోలీసులు కూడా సీరియస్ గా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఎన్కౌంటర్ సంబంధించిన మేధో మదనంలో పడ్డారు. ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, శంకర్రావు లాంటి ప్రధాన క్యాడర్ను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి తీరని లోటు కాబట్టి ప్రధాన క్యాడర్కు సంబంధించిన అంశం ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరైనా పూర్తిగా అంటే పార్టీకి నమ్మిన వారు ఏమన్నా సమాచారం ఇచ్చారా, వారిని ఏమన్నా డబ్బులతో పోలీసులు కొనుగోలు చేశారని అక్కడైతే పూర్తిగా ఆ ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద ఇదంతా ప్రచారమా నిజమా అనే దానిపై అటు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన యాక్షన్ టీమ్స్ కూడా కొంత మేరకు దీనికి సంబంధించి పరిశీలన జరుగుతుందని అయితే అక్కడ జర్నలిస్టుల్లో ఒక పూర్తిగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మొత్తం మీద ఎన్కౌంటర్ మీద మావోయిస్టు పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎందుకు జరిగింది, ఇంత పెద్ద నష్టం అసలు ఏ విధంగా జరిగిందనే దానిపై పూర్తిగా మేధోమదనంలో అటు మావోయిస్టు పార్టీ పడ్డదని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ నిన్న లేఖ రిలీజ్ చేస్తూ కూడా ప్రధాన అంశం అంటే చనిపోయిన వారు ఎక్కువగా గిరిజనులు ఉన్నారు, గిరిజన మహిళలు కూడా ఉన్నారు, గిరిజనులు కూడా ఉన్నారు. దాంట్లో ఆ పార్టీలో సీరియస్ గా గిరిజన యువకులు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి గిరిజన ఆర్గనైజేషన్ పేరుతో పూర్తిగా ట్రైబల్ ఆర్గనైజేషన్ రెవల్యూషన్ పేరుతో నిన్న లేఖ రిలీజ్ చేస్తూ వారి వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఎన్కౌంటర్ అంశం కాస్త సంచలనంగా మారింది. ప్రస్తుతానికైతే ఇంకా టెన్షన్ వాతావరణంలోనే బస్తర్ కావచ్చు, సౌత్ బస్తర్ కావచ్చు, ఈస్ట్ బస్తర్ కావచ్చు ఉందని చెప్పుకోవచ్చు. అబుజ్బాన్ అంతా పోలీసుల కవాతు మధ్య దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. అటు మావోయిస్టు ఇటు పోలీసులకు ఎక్కడో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ జరుగుతుంది. ప్రధానంగా ప్రధాన క్యాడర్కు సంబంధించి టాప్ 10 లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారినే టార్గెట్ గా వారి సమాచారం సేకరించే పనిలోనైతే ముఖ్యంగా పోలీస్ ఇంటెలిజెన్స్ పడ్డదని చెప్పుకోవచ్చు. దీని మీద కేంద్రం కూడా చాలా సీరియస్ గా అంటే ఆల్రెడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మావోయిస్టుల ప్రతీకారం తప్పదని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నారు ఈ లేఖను? కేంద్రం రోహిత్, ప్రధానంగా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ లో మకామేశాయని చెప్పుకోవచ్చు. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో ప్రధానంగా మైండ్ ప్రూఫ్ వెహికల్ తో గస్తీ పూర్తిగా కూమింగ్ చేసే పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ ఎంత భయానకమైన వాతావరణం ఉందో మనం ఒకసారి అంచనా వేయవచ్చు. అయితే ప్రధానంగా దానికి సంబంధించి ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న ప్రధాన పోలీసు బలగాలు ఏదైతే ఉన్నాయో డిఆర్జీతో పాటు అంటే ఏరియా డామినేషన్ చేసే పరిస్థితిలో ఏండో కాడ ప్రధానంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ కావచ్చు జరుగుతున్న పరిస్థితి. అయితే వరుస ఎన్కౌంటర్ లో ఇప్పటిదాకా 90 నుంచి 95 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ వారం రోజుల వ్యవధిలో ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే దీనికి కాస్త ఇదే అదునుగా కేంద్ర బలగాలు ఎక్కువగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీనిపై ప్రయత్నం అయితే కేంద్రం చేస్తున్నట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖ పూర్తిగా దీనిపై కాన్సన్ట్రేషన్ కూడా చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా చాపర్ ద్వారా కూడా కొంత అత్యవసరం ఉంటే చాపర్ ద్వారా ఫోర్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఏ క్షణంలోనైనా ఏ పరిణామాలనైనా ఎదుర్కొనే విధంగా ఇటు కేంద్ర బలగాలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టయితే తెలిసింది. కానీ వీళ్ళకి ధీటుగా ఏదైతే అంశాలకు ధీటుగా బంకర్లు ఏర్పాటు చేసే పరిస్థితిలో మావోయిస్టులు టాప్ క్యాడర్స్ ఉన్నారు. చాలా జాగ్రత్తగా అంటే ఈ 29 మంది చనిపోగానే మనం ఏదో అచీవ్మెంట్ అని అనుకోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మావోయిస్టు పార్టీ చాలా సీరియస్ గా ఈ ప్రాంతంలో చాలా రోజుల నుంచి స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. ఏ టైంలోనైనా ఏ పరిస్థితులైనా ఘాతకానికి ఒడికట్టే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా మేము కూడా ఆచితూచి అడుగు వేయవలసి వస్తుందని ఇప్పటికే జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనబడింది. మొత్తం మీద ఎన్కౌంటర్ అంశం మాత్రం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇంకా ఆ కూమింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ రవి, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తో ప్రతీకారంతో రగిలిపోతున్నారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 29 మంది చనిపోయారు. ఇటీవలి కాలంలో వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ పార్టీ సభ్యులను ఎక్కువ మందినే కోల్పోయింది. దీనికి ప్రతీకారం తప్పదు అంటూ మావోయిస్టుల హెచ్చరికలు జారీ చేశారు. ఇంద్రవెల్లి స్ఫూర్తిగా పోరాటం చేస్తామంటూ లేఖ రాశారు.
ఆ లేఖను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంద్రవెల్లి మృతవీరులు మృత్యుంజయులు రామ్జీగోండ్ దాదా రణమే నీకు మాకు కొమురం భీం పోరు తప్పదంటూ గెలుపు, కొమురం భీం పోరు తప్పదంట గెలుపు అంటూ లేఖను విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ లేఖను విడుదల చేసింది. ప్రతీకారం తప్పదు అంటూ ఈ లేఖను విడుదల చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. అసలే ఒక పక్క ఎలక్షన్ జరుగుతుంది, మరో పక్క ఎన్కౌంటర్లు, దానికి ప్రతీకారం తప్పదు అంటూ మావోయిస్టుల లేఖలు, ఎప్పుడేం జరుగుతుందోననే భయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.